హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బేస్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరైతే ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ అయితే యూజ్ అయితే చేసి ఉంటారు, ఖచ్చితంగా అయితే చూసి అయితే ఉంటారు. గైస్, ఈ రోజు ఈ వీడియోలో అయితే ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బాల్స్ కూడా అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాం. అండ్ ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ అయితే ఫ్యాక్టరీస్ దగ్గర ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే యూజ్ అయితే చేస్తారు. అండ్ జంగ్లీటర్స్ దగ్గర ఎంసెల్ ఫ్యాక్టరీస్ దగ్గర అయితే ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ అయితే యూజ్ అయితే చేస్తారు ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కానీ ఈ రోజు ఈ వీడియోలో ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ కి బదులుగా ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బాల్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే రివ్యూ అయితే చూద్దాం. ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బాల్ అయితే ఇంట్లో అయితే మనకి అమెజాన్ అయితే వచ్చేసింది. దీని కాస్ట్ అయితే 350 రూపీస్ అయితే పడింది. అయితే నేనైతే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే మీకైతే ఈ ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బెటర్ అండ్ ఫైర్ ఎక్స్ట్రీమ్ బాల్ అయితే బెస్ట్ అని ఈ రోజు ఈ వీడియో అయితే మీకైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూద్దాం. గైస్, ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ లోపల అయితే మనకి బాల్స్ అయితే ఇచ్చారు. గైస్, ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బాల్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. మనకు బయట అయితే అవుట్పుట్ అయితే చూసినట్టయితే ఏ లైట్ ఫైర్ అయితే ఉన్నది. ఇదైతే మినిమం అయితే మనకైతే సూర్యుని కాంతి వాళ్ళు అయితే ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే అవిటనైతే అయితే ఆర్పడానికి అయితే ఈ బాల్ని అయితే ఎక్కువ అయితే యూజ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ మనకైతే ఫైర్ని అయితే క్లాసికల్ ఏ, క్లాసికల్ బి, క్లాసికల్ సి అయితే మీకైతే లాస్ట్ అయితే వీడియో లాస్ట్ అయితే ఫైర్ క్లాసిఫికేషన్ గురించి అయితే క్లాస్ అయితే చెప్తాను మీకు లాస్ట్కి అయితే. ఇదైతే మనకైతే ఒక కోడ్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్ పక్కన అయితే చూసుకుంటే అయితే ఇదైతే ఒక స్టాండ్ అయితే వస్తుంది. స్టాండ్ అయితే మౌంట్ అయితే చేసినట్టయితే మన కిచెన్లో కానీ ఎంసెల్ ఫ్యాక్టరీస్ కానీ అయితే ఫైర్ ఖచ్చితంగా ఏడ జరుగుతుంది అని కట్ అయితే పెట్టినట్టయితే అదైతే అబ్జర్వ్ చేసుకుని అయితే వితిన్ 5 సెకండ్స్లో అయితే బ్లాస్ట్ అయితే జరగడం జరుగుతుంది. వాళ్ళు తయారైతే చూసుకున్నట్టయితే మేడ్ ఇన్ థాయిలాండ్లో అయితే తయారైతే అయింది. మనకైతే వితిన్ 5 సెకండ్స్లో అయితే బాల్ అయితే పిల్లడం అయితే జరుగుతుంది. ఫైర్ మొత్తం అయితే ఆర్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే బాల్ని అయితే క్లాసికల్ ఏ, క్లాసికల్ బి, క్లాసికల్ సి అయితే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. గైస్, దీని వెయిట్ అయితే చూసుకున్నట్టయితే మనకైతే 1 kg 300 grams అయితే ఉంటుంది. అండ్ మనైతే ఫైర్ జరుగుతున్నప్పుడు అయితే బాల్ అయితే చేతిలో పెట్టి కూడా వేయచ్చు. అండ్ దీనికి ఒక స్టాండ్ కూడా అయితే వస్తాయి. కింద అయితే కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు. మనం ఫస్ట్ అయితే మన కరెంట్ బోర్డులోకి అయితే పొగలు అయితే వస్తుంది. సెకండ్ అయితే ఫైర్ అయితే జరుగుతుంది. థర్డ్ అయితే మనకైతే బ్లాస్ట్ కూడా అయితే జరగడం అయితే జరుగుతుంది. తర్వాత అయితే మొత్తం మంటలను అయితే ఆర్పడం జరుగుతుంది. అండ్ కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా అయితే ఇచ్చారు. ఎండ అయితే బాల్ అయితే వెళ్తే మొత్తం మంటలను అయితే ఆర్పేసడం అయితే ఇది అయితే జరుగుతుంది. గైస్, లేట్ చేయకుండా అయితే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే చూద్దాం, టెస్ట్ చేసి చూద్దాం. గైస్, మీకైతే ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బాల్స్ కూడా అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి అయితే ఎట్లా వర్క్ చేస్తుంది. గైస్, దీన్ని అన్బాక్సింగ్ చేయడం ఏంటంటే ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్కి అయితే ఇంత డ్యామేజ్ అయితే కాకుండా అయితే థర్మోకోల్ షీట్స్ అయితే మనకైతే కింద ఇచ్చేసారు. ఫైర్ ఎక్స్ట్రీమ్ మిషన్ బాల్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఫైర్ ఎక్స్ట్రీమ్ ఇదైతే ఫైర్ జరుగుతున్నప్పుడు అయితే మనం ఫైర్ వేసినాం అనుకో ఇది ఆటోమేటిక్గా వితిన్ 5 సెకండ్లు అయితే ఆఫ్ అయితే జరుగుతుంది. మొత్తం బ్లాస్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. గైస్, ఇది మనకైతే ఒక స్టాండ్ అయితే ఇచ్చారు. కిచెన్లో అయితే మౌంట్ అయితే వేసి అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఫైర్ ఖచ్చితంగా ఏడ జరుగుతుందో కరెక్ట్ ఆడబెట్టి స్టాండ్ పెట్టినాం అనుకో ఫైర్ వేయడానికి జరిగింది అనుకో వితిన్ 5 సెకండ్లు అయితే ఇక్కడైతే ఒక మనకు టపాకాయలకు యూజ్ చేసే బత్తి అయితే ఉంటుంది. ఆ బత్తిని అయితే ఒక దొడ్డుగా అయితే ఉన్నది. ఏదైతే కరెక్ట్ అంటుకొని అయితే ఇక్కడ ఒక చిన్న బాంబు తెలియదు. ఆ బాంబు అయితే వేరైతే మొత్తం అయితే ఇంట్లో కొంచెం పౌడర్ వచ్చి మొత్తం అయితే మంటలను అయితే ఆర్పడం అయితే జరుగుతుంది. గైస్, ఇప్పుడైతే దీన్ని లేట్ చేయకుండా అయితే ఫైర్ అయితే ఆర్టిఫిషియల్గా అయితే తయారైతే చేసుకొని ఆ మంటలో బాల్ వేద్దాం. ఇంతకీ ఇది పని చేస్తుందా పని చేయదని. ఇది మన దేశానికి చెందిన బాల్ అయితే కాదు. గైస్, ఇప్పుడైతే ఆర్టిఫిషియల్గా అయితే ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే సృష్టించి అయితే వాటిలో అయితే ఫైర్ అయితే వేసి ఫైర్ బాల్ని అయితే యూజ్ అయితే వేసి టెస్ట్ అయితే చేయబోదు. బాల్ని అయితే ఫైర్లో అయితే వేసేద్దాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇక్కడ బాల్ ఇద్దాం. ఇప్పుడైతే బాల్ని అయితే అందులో వేసేద్దాం వితిన్ 5 సెకండ్స్. గైస్, ఫైర్ని అయితే ఎక్కువ సేపు అయితే మనం అయితే మంటలను అయితే ఆర్పలేదు. ఇట్లా దుమ్మని వెళ్ళింది కానీ ఫైర్ని అయితే ఎక్కువ ఆర్పడం అయితే జరగదు. మంట అయితే అట్లనే వెలుగుతుంది. ఇంకైతే
అంటే ఆల్మోస్ట్ బాల్ పడిన ప్లేస్ అయితే మొత్తం అయితే ఫైర్ అయితే ఆర్పేసి, కానీ పక్కన పొడి అయితే మంట అయితే ఆర్పాడు. అందులో లోపలైతే శనగ పొడి ఏమైతే ఉన్నది ఆ పొడిని అయితే ఇప్పుడైతే మీకు అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాం కెమెరా. మరి ఫ్రెండ్స్ ఖరాబ్ అయితే ఫోన్ గాయస్. ఆ పొడి అయితే ఇట్లా సేమ్ ఎగ్జాక్ట్లీ అయితే మనకి ఇట్లా అవుతుంది. లోపల అయితే పొడి అయితే ఇట్లా ఉంది లోపల. ఇది ఏం పొడే కానీ సన్నగా అయితే ఉంది, మొత్తం సన్న లిక్విడ్ ఫామ్ అయితే హైలైట్ ఉంది పొడి అయితే. లోపలైతే ఇంత పెద్ద షీల్డ్ అయితే ఇచ్చినాం అన్నమాట, ప్లాస్టిక్ అయితే మొత్తం సన్న పౌడర్ అయితే ఇచ్చినారు లోపలైతే. ఇక్కడ పెట్టాం. ఫైర్ ఎక్స్టింగ్విషన్ బాల్ కొనాలా, ఫైర్ మిషన్ కొనాలంటే నేనైతే 100% అయితే మిషనే కొనాలనిపిస్తుంది. ఎందుకంటే ఫైర్ ఎక్స్టింగ్విషన్ బాల్ అయితే ఇంతకు పడితే కాదు, థాయిలాండ్లో చేసినారు కాబట్టి దాన్ని ఇంతకి వేస్ట్ అని చెప్పి. గైస్ ఫైర్ క్లాసిఫికేషన్ గురించి అయితే చూసినట్టయితే మనకైతే రకరకాల సిలిండర్స్ అయితే ఉంటాయి ఫైర్ ఎక్స్టింగ్విషన్ అయితే. మనకైతే క్లాసికల్ ఏ ఉంటుంది, క్లాసికల్ బి ఉంటుంది, క్లాసికల్ సి ఉంటుంది, క్లాసికల్ డి ఉంటుంది, ఈ ఉంటుంది, ఎఫ్ ఉంటుంది. అందులో అయితే మీకు ఫైర్ ఎక్స్టింగ్విషన్ అయితే ఏ గురించి అయితే చెప్తారు. గైస్ ఫైర్ ఎక్స్టింగ్విషన్ అయితే ఏ అయితే మనకైతే బట్టలు అండ్ కాగితము అండ్ కట్టెలు అయితే కాలిపోవడానికి అయితే వాటిని అయితే ఆర్పడానికి అయితే యూజ్ అయితే చేస్తాం. క్లాసికల్ బి అయితే చూసినట్టయితే మనకైతే నూనె అండ్ పెట్రోల్ డీజిల్ అయితే ఆర్పడానికి అయితే యూజ్ అవుతుంది. చూసినట్టయితే మనకైతే దేని గురించి అయితే మెటల్ వస్తువులు అండ్ వాయువుతో ఏర్పడిన గ్యాస్ వంటివి అయితే ఆర్పడానికి అయితే యూజ్ అవుతుంది. వీళ్ళు మెగ్నీషియం వంటి పదార్థాలు అనేది ఆర్పడానికి అయితే చేస్తారు. క్లాసికల్ ఏ అయితే చూసినట్టయితే మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి కదా, ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇట్లా ఫైర్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయి కదా, అవి అయితే ఆర్పడానికి అయితే జరుగుతాయి. గైస్ ఫైర్ క్లాసిఫికేషన్ గురించి చెప్పిన కదా, వీడియో అయితే వెంటనే లైక్ అయితే చూసుకోవడం అయితే మర్చిపోకండి. గైస్ ఫైర్ ఎక్స్టింగ్విషన్ బెస్టా, ఫైర్ ఎక్స్టింగ్విషన్ బాల్ బెస్టా అనేది కామెంట్లు అయితే చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోకి అయితే కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని అయితే వెంటనే లైక్ చేసుకోండి, మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియో వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై, సీ యూ.